హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే సింగరేణి కాలరీస్లో ఎలక్ట్రీషియన్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. దీనిలో వచ్చేసి మనకి 51 పోస్టులు రిలీజ్ అయ్యాయి. 51లో 8 వచ్చేసి ఓపెన్ కేటగిరీ, 43 వచ్చేసి లోకల్ కేటగిరీల కింద రిలీజ్ అయ్యాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి, అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. రీసెంట్గా దీనికి సంబంధించిన ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సిలబస్ రిలీజ్ చేశారు. మనం లేట్ చేయకుండా ఈ సిలబస్లోకి వెళ్దాము. ఈ వీడియోలో నీకు సిలబస్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన దాని గురించి డిస్కస్ చేద్దాము. మనకి ఈ సిలబస్లో వచ్చేసి మనకి బేసిక్ 26 టాపిక్స్ వచ్చేసి కేవలం ఎలక్ట్రికల్ దాని గురించే ఇచ్చారు. రిమైనింగ్ టాపిక్స్ వచ్చేసి జనరల్ టాపిక్స్ కింద ఇచ్చారు. మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ దాని గురించే వస్తాయి. సో మీరు మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఎలక్ట్రికల్ దాని గురించే చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం అసలు బేసిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏమొస్తాయి మనకంటే, బేసిక్ ఎలక్ట్రిసిటీ అంటే మనకి వోల్టేజ్ అంటే ఏంటిది, కరెంట్ అంటే ఏంటిది, కేవీఎల్ అంటే ఏంటిది, పవర్ అంటే ఏంటిది, కేసీఎల్, ఓమ్స్ లా అంటే ఏంటిది అనేది మనకి బేసిక్ ఎలక్ట్రిసిటీ కింద వస్తుంది అన్నట్టు మనకి. నెక్స్ట్ రెసిస్టర్, కండక్టర్, ఇన్సులేటర్స్ అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్. అంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ సింపుల్ మనకి ఏంటంటే రెసిస్టర్ అంటే ఏంటిది, మన రెసిస్టర్ ప్యారలల్ కనెక్ట్ చేస్తే ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్, అలానే కండక్టర్ కండక్టర్ అంటే ఏంటిది, టైప్స్ ఆఫ్ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటిది అనేది మనం ఈ టాపిక్లో చూడొచ్చు మనం. నెక్స్ట్ ఎలక్ట్రికల్ యాక్సరీస్లో వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ యాక్సరీస్లో మనకు ఈ మన స్విచ్ అంటే ఏంటిది, ల్యాంప్ అంటే ఏంటిది, బల్బ్ సాకెట్ అంటే ఏంటిది, ఫ్యూజ్ అంటే ఏంటిది, ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, కిట్ క్యాట్ ఫ్యూజ్, హెచ్ఆర్సి ఫ్యూజ్, ఎంసీబీ అంటే ఏంటిది, కండెన్సర్ అంటే ఏంటిది, ఇట్లా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కండెన్సర్, ఇలా మనకి ఈ టాపిక్స్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ యాక్సరీస్లో వస్తాయి. మనకి సర్క్యూట్ బ్రేకర్ కింద వచ్చేసి అసలు సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటిది, సర్క్యూట్ బ్రేకర్ ఎందుకు యూజ్ చేస్తాం, టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటిది, వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్, ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్, ఎస్ఎఫ్సి సర్క్యూట్ బ్రేకర్ అనేవి మన సర్క్యూట్ బ్రేకర్ కింద వస్తాయి అన్నట్టు. ఎర్తింగ్, అసలు ఎర్తింగ్ అంటే ఏంటిది, ఎర్తింగ్ ఎందుకు యూజ్ చేస్తాము, దానిలో మనము ప్లేట్ ఎర్తింగ్ అంటే ఏంటిది, పైప్ ఎర్తింగ్ అంటే ఏంటిది, డబుల్ ఎర్తింగ్ అంటే ఏంటిది, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎర్తింగ్ అంటే ఏంటిది, లైటింగ్ అరెస్టర్ అనేది మనం ఎర్తింగ్ లో చూస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఎలక్ట్రోలైసిస్, సెల్ అండ్ బ్యాటరీస్. దీనిలో వచ్చేసి మనము ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్, అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్, ప్రైమరీ సెల్ అంటే ఏంటిది, సెకండరీ సెల్ ఏంటిది, బ్యాటరీ చార్జర్స్, మనం బ్యాటరీస్ ఎట్లా యూజ్ చేస్తాం, దాని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తాం, దాని ఛార్జింగ్ ఎట్లా చేస్తాం అనేది దీనిలో చూస్తాం అన్నట్టు మనం. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటర్స్ వచ్చేసి కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తాం, వాట్ ఈస్ కెపాసిటర్, వాట్ ఈస్ ఇట్ యూజెస్ అండ్ ఇట్ అప్లికేషన్స్, మళ్ళీ తర్వాత కెపాసిటర్ ఒక కనెక్షన్, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అనేది ఇక్కడ చూసుకుంటాం మనం. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిజం అంటే ఏంటిది, మ్యాగ్నెట్ అంటే ఏంటిది, టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏంటిది, రైట్ హ్యాండ్ రూల్, కార్క్ రూల్, ఎండ్ రూల్, హెలిక్స్ రూల్, హిస్టారిసిస్ లూప్, ఎడ్డీ కరెంట్, లెన్స్ లా, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్స్, సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ అనేది మనం ఈ టాపిక్లో చూస్తాం మనము. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటిది, సైకిల్ అంటే ఏంటిది, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, పీక్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్, ఇన్ ఫేజ్, అవుట్ ఫేజ్, లీడింగ్ కరెంట్, లాగింగ్ కరెంట్, పవర్ ఫ్యాక్టర్, ఇన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ ఇంపుడెన్స్ అనేది మనం ఇందులో చూస్తాం మనము. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి మనం అసలు డయోడ్ అంటే ఏంటిది, పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటే ఏంటిది, పీ టైప్ డయోడ్ ఏంటిది, ఎన్ టైప్ డయోడ్ ఏంటిది, మళ్ళీ తర్వాత ఆల్ఫా బీటా రిలేషన్ ఏంటిది, పవర్ గెయిన్ ఏంటిది, కామన్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, ఫోటో డయోడ్ అంటే ఏంటిది, ఫోటో ట్రాన్సిస్టర్ అంటే ఏంటిది, లైటింగ్ ఎమిటర్ డయోడ్ అంటే, యాంప్లిఫైయర్ ఏంటిది, ఆసిలేటర్స్ ఏంటి, థైరిస్టర్ ఏంటిది, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, జీనార్ డయోడ్, మోటార్ స్పీడ్ కంట్రోల్,
అనేది మనం ఇందులో చూస్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం వచ్చేసి అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండికేటింగ్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఉంటుంది, రికార్డింగ్ ఉంటుంది, మళ్ళీ డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, డాంపింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, షంట్ అండ్ మల్టీప్లేయర్ అంటే ఏంటిది, డైనమోమీటర్ అంటే ఏంటిది, హాట్ వైర్ అంటే ఏంటిది, ఓమ్ మీటర్, మెగ్గర్, ఎర్త్ రెసిస్టర్, ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద వస్తాయి. మనకి డీసీ జనరేటర్స్లో మనకి డీసీ జనరేటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటిది, ఈఎంఎఫ్ ఈక్వేషన్, టైప్స్ ఆఫ్ జనరేటర్, సిరీస్, షంట్, కాంపౌండ్ అండ్ వాటి క్యారెక్టరిస్టిక్స్, ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటిది, కమ్యూటేషన్ లాసెస్, ఎఫిషియన్సీ, ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ జనరేటర్స్, డిఫెక్ట్ ఆఫ్ దేర్ రెమెడీస్ అనేది మనకి దీనిలో డీసీ జనరేటర్స్ కింద వస్తాయి. సేమ్ డీసీ మోటార్స్లో కూడా మనకి సేమ్ వస్తాయి. డీసీ మోటార్స్లో వచ్చేసి బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ టార్క్స్ అండ్ టైప్ ఆఫ్ డీసీ మోటార్స్, ఇట్ క్యారెక్టరిస్టిక్స్, 3 పాయింట్ స్టార్టర్, 4 పాయింట్ స్టార్టర్, సిరీస్ మోటార్ స్టార్టర్, ఇలా మనకి డీసీ మోటార్లో వస్తాయి. ఆల్టర్నేటర్స్లో వచ్చేసి మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్టర్నేటర్, సాలియంట్ పోల్ అండ్ సిలిండ్రికల్ టైప్ ఆఫ్ రోటర్, ఈఎంఎఫ్ ఈక్వేషన్, మళ్ళీ డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్, పోల్ పిచ్, ప్యారలల్ ఆపరేషన్, డార్క్ ల్యాంప్, బ్రైట్ ల్యాంప్ మెథడ్, వోల్టేజ్ రెగ్యులేషన్, ఇలా మనము ఆల్టర్నేటర్స్లో చూడొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, ఈఎంఎఫ్ ఈక్వేషన్స్, ట్రాన్స్ఫార్మేషన్ రేషియో, నో లోడ్ అండ్ ఆన్ లోడ్ ట్రాన్స్ఫార్మర్స్, కూలింగ్ మెథడ్స్, ఆటో ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, బ్రీతర్, కన్జర్వేటర్, బుకోల్స్ రిలే, స్కాట్ కనెక్షన్, ఇలా మనము ట్రాన్స్ఫార్మర్ కింద చూడొచ్చు. నెక్స్ట్ ఇండక్షన్ మోటార్స్. మనం ఇండక్షన్ మోటార్స్ టైప్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్ ఏంటిది, దాని యొక్క అప్లికేషన్స్ ఎక్కడ అనేది మనం ఇండక్షన్ మోటార్లో చూస్తాం. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి సేమ్ దాని కన్స్ట్రక్షన్, స్టార్టింగ్ మెథడ్స్, హంటింగ్ అంటే ఏంటిది, వెక్టార్ డయాగ్రాము, ఆటో సింక్రోనస్ మోటార్స్, ఇలా సింక్రోనస్ మోటార్లో చూస్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఫేస్ మోటార్స్లో వచ్చేసి మీరు స్ప్లిట్ ఫేస్ మోటార్స్ అంటే ఏంటిది, కెపాసిటర్ స్టార్ట్ మోటార్స్ ఏంటిది, కెపాసిటర్ రన్ మోటార్స్ ఏంటిది, కెపాసిటర్ స్టార్ట్ అండ్ రన్ మోటార్స్, షేడెడ్ పోల్ మోటార్స్, యూనివర్సల్ మోటార్స్, రిపల్షన్ మోటార్స్, కన్స్ట్రక్షన్ అండ్ ఆఫ్ మోటార్స్, ఇలా మనము సింగిల్ ఫేజ్ మోటార్స్లో చూడొచ్చు. నెక్స్ట్ మనం వైండింగ్లో వచ్చేసి కండక్టింగ్ అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్సులేషన్, టైప్ ఆఫ్ పోల్ పిచ్ ఫ్యాక్టరు, మళ్ళీ తర్వాత బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ వైండింగ్, సింగిల్ అండ్ డబుల్ లేయర్ వైండింగ్, ల్యాబ్ వైండింగ్, వేవ్ వైండింగ్, టెస్టింగ్ ఆఫ్ వైండింగ్, ఇలా మనం దీనిలో చూడొచ్చు. నెక్స్ట్ హౌస్ వైరింగ్ అండ్ కనెక్షన్ అండ్ వైరింగ్ లేఅవుట్స్. దీనిలో వచ్చేసి మనము వైరింగ్ సిస్టమ్ అంటే ఏంటిది, క్లీట్ వైరింగ్ అంటే ఏంటిది, సిటిఎస్ వైరింగ్ అంటే ఏంటిది, లెడ్ షీత్ వైరింగ్ అంటే ఏంటిది, కాండూట్ పైప్ వైరింగ్ ఏంటిది అనేది మనం ఈ వైరింగ్ అనే ఒక కనెక్షన్స్, ఆ లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది మనం దీనిలో చూడొచ్చు. ఇల్యూమినేషన్ వచ్చేసి మనకి వేరియస్ లైటింగ్ అంటే ల్యూమినస్ ఫ్లక్స్, లూమెన్, యూనిట్ సాలిడ్ యాంగిల్, క్యాండిల్ పవర్, లా ఆఫ్ ఇల్యూమినేషన్, కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్ అంటే ఏంటి, మెటల్ ఫిలమెంట్ ల్యాంప్ ఎక్కడ యూజ్ చేస్తాం, సోడియం వేపర్ ల్యాంప్, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, ఫ్లోరసెంట్ ల్యాంప్, కార్బన్ ఆర్క్ ల్యాంప్, నియాన్ ల్యాంప్, నియాన్ సైన్ ట్యూబ్, ఇలా మనం ఇలాంటివన్నీ మనకి ఇల్యూమినేషన్ కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి మీకు బైనరీ టు ఆక్టల్ టు బైనరీ, మళ్ళీ తర్వాత ఇవన్నీ మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కింద వస్తాయి. ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి హీటర్ అంటే ఏంటిది, సాల్డరింగ్ ఐరన్ అంటే ఏంటిది, హెయిర్ డ్రాయర్ అంటే ఏంటిది, టోస్టర్ అంటే ఏంటిది, ఎలక్ట్రికల్ బెల్ అంటే ఏంటిది,
కెటిల్ అంటే ఏంటిది, ఇమ్మర్షన్ రాడ్ ఏంటిది, వ్యాక్యూమ్ క్లీనర్, ఎలక్ట్రికల్ ప్రెస్, హీట్ గ్రీజర్, ఎలక్ట్రిక్ ఫ్యాన్, ఇలాంటివన్నీ మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కింద వస్తాయి. రిలేస్ అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అంటే మనకి టైప్స్ ఆఫ్ రిలేస్, ఏ రిలే దేనికి యూజ్ చేస్తాం, డిఫరెన్షియల్ రిలే ఉంటుంది మనకి, ఓవర్ కరెంట్, ఎర్త్ ఫాల్ట్ రిలేస్ అలా ఉంటాయి మనకి. అది వచ్చేసి మనకి రిలేస్ అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ కింద వస్తాయి. జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే మనకి థర్మల్ పవర్ ప్లాంట్, హైడ్రో పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇరివర్సబుల్ పవర్ ప్లాంట్స్, మళ్ళీ తర్వాత బయోగ్యాస్ థర్మల్ ప్లాంట్స్, బయోగ్యాస్ ప్లాంట్స్, టైడల్ పవర్, ఇలా మనకి ఇలాంటివన్నీ మనకి జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద వస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసి మనకి ఏమొస్తాయంటే ఓవర్ హెడ్ లైన్, అండర్ గ్రౌండ్ కేబుల్, మళ్ళీ తర్వాత ఇన్సులేటర్స్, టైప్ ఆఫ్ కేబుల్ లేయింగ్ సిస్టమ్, సబ్ స్టేషన్స్, రింగ్ మెయిన్, గ్రిడ్, వోల్టేజ్ గ్రేడియంట్ అంటే ఏంటిది అనేది ఇవన్నీ మనకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కింద వస్తాయి. మళ్ళీ తర్వాత ఇన్ అడిషన్ ఇవి కాకుండా మనకి జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ, కల్చర్ నుంచి వస్తాయి, ఇండియన్ ఎకానమీ, పాలిటిక్స్, తెలంగాణ, ఇవన్నీ కాకుండా మనకి అడిషనల్గా జనరల్ ఇంగ్లీష్ అంటే మనం 10th లోపల ఏమేమి ఇంగ్లీష్ ఉందో అదే ఇంగ్లీష్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ జనరల్ మ్యాథ్స్, అదే మన 10th లో ఉన్న చిన్న ప్రాబ్లమ్సే మనకి దీనిలో ఇస్తాడు. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి చాలా తక్కువ మార్కులకే వస్తాయి. ఇది వచ్చేసి మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం చదువుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీరు పాస్ట్ సిక్స్ మంత్స్ ఏదైతే ఉందో అదే మీరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ బేసిక్స్, కంప్యూటర్ గురించి పెద్ద మీరు డెప్త్గా పోవాల్సిన అనేది వాట్ ఎవర్ ది జనరల్ బేసిక్స్ అనేది మీకు అడుగుతాడు. సో ఇదండి మీకు సిలబస్ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్.